మా గుడిని మేమే అభివృద్ధి చేసుకుంటాం. స్థానిక మహిళలు. నెల్లూరు నగరం 53వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో శ్రీరాముల వారి గుడి, శ్రీ మహాలక్ష్మి కనకదుర్గమ్మ అమ్మవార్ల దేవస్థానం 40 సంవత్సరముల నుండి వెలిసి ఉన్నాయని, ఈ ఆలయాల అభివృద్ధి కోసం స్థానిక మహిళలు ముందుకు వచ్చి మహిళలందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో గత 40 సంవత్సరముల నుండి రాముల వారి గుడి, మహాలక్ష్మి గుడి వెలసి ఉన్నాయని, ఆలయాల అభివృద్ధి కోసం స్థానిక మహిళలు ముందుకు వచ్చి ఈ ఆలయాలను అభివృద్ధి చేస్తామంటూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఆలయాలలో ప్రతినిత్యం పూజలు, భజనలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా స్వామివార్లకు ఉత్సవాలు కూడా జరుపుతామని తెలిపారు. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక కుటుంబంగా కలిసి ఆలయంలో పూజలు, భజనలు నిర్వహిస్తామని తెలిపారు. రామాలయంలో త్వరలోనే స్వామివారి ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని, దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అభిషేకాలు చేసుకొని మాలలు వేసుకొని పల్లకి చేసుకోవాలి, సంతోషంగా చేసుకోవాలి. గజస్తంభం వస్తే అందరం కలిసి పూజలు చేసుకొని గజస్తంభం కూడా శుద్ధంగా చేసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీ పేరు చెప్పు. విజయమ్మ. నా పేరు మేకల విజయమ్మ. ఇక్కడ 53వ డివిజన్లో ఉన్నాము. మేము గుడికి సంబంధించి చాలా దూరం అందరినీ అడిగి ప్రార్థిపడ్డాం. ఇంతకుముందు అంతాను ఎవరు సహకరించలేదు. ఇప్పుడు చంద్ర అనే అబ్బాయి మాతోటి కొంచెం మాకు ఇటువంటి హెల్ప్ చేయమని మీ పెద్దవాళ్ళని అడిగారు, నారాయణ సార్ని వాళ్ళందరినీ. వాళ్ళు మాకు చేస్తామని చెప్పి అన్నారు. మేము కమిటీ మెంబర్స్గా 28 మంది కమిటీ మెంబర్స్గా ఉన్నాము. అందరం కలిసి ఒకే మాట మీద ఉండి ఈ గుడికి పూజలు చేసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకోవాలని మేము ప్రార్థిపడుతున్నాం. జై శ్రీ. 3వ డివిజను మాకు శ్రీరామ స్వామి మందిరం ఉంది. మాకు ఆ మందిరాన్ని డెవలప్ చేసుకోవడానికి మేమందరం మహిళలు కలిసి ఒక కమిటీగా ఏర్పరిచి మేమందరం గుడికి చంద్ర మాకు సహాయంతో ఒక కమిటీని ఏర్పరిచి మేమందరం పూజలు చేసుకోవడానికి ధూపదీప నైవేద్యాలకి స్వామికి మాకు సహాయం చేయడానికి మేమందరం కలిసి చేసుకోవడానికి ప్రయత్నించి మేము మాట్లాడుకొని అందరం ఒక గ్రూపుగా చేరి ఈరోజు అందరం కలిసి కమిటీ ఏర్పడి మాకు చంద్ర కమిటీ ఏర్పడడానికి అందరికి మాకు ముందుండి మమ్మల్ని నడిపించి ఇంత దూరం తీసుకొచ్చాడు. మాకు అన్ని పనులకి నారాయణ సారు హెల్ప్ చేస్తానని చెప్పున్నారు. మేము ధ్వజస్తంభం అడుగున్నాము, సారు ఇస్తానని చెప్పున్నాడు. ఆ ధ్వజస్తంభం వచ్చిన తర్వాత ఇంకా మేమందరం కలిసి పూజలు చేసుకుంటూ స్వామికి నైవేద్యాలు అన్నీ చేసుకుంటామని మేమందరం కలిసి మాట్లాడుకొని తీర్మానించుకున్నాం. ఇండ్ల కల్పన 53వ డివిజను. మాకు శ్రీరామస్వామి మందిరం ఉంది. తర్వాత మాకు జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాము. మంచి పూజారిని పెట్టుకోలేక మాకు పూజలు జరగటం లేదు. ఇది చంద్రాని మేము కొనసాగించాము. చంద్ర ఏమంటే ఇట్ట నారాయణ సార్ని అడిగి మాకు సత్కరించాడు. మొత్తం అన్నీ ఆయన నుండి చేశాడు. ఇప్పుడు మేమందరం కమిటీ అయ్యాము. శనివారం రోజు కలకి సేవ చేసుకుంటాము, భజనలు చేసుకుంటాము, ప్రసాదాలు పెట్టుకుంటాము, అన్నీ చేసుకుంటాము. శుక్రవారం అమ్మని గుడిలో, శనివారం స్వామి గుడిలో మాకు నారాయణ సారు గజస్తంభం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను 53వ డివిజన్లో ఉంటున్నాను. ఇక్కడ రాముల వారి గుడి ఉంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు పెద్దగా జరగడం లేదు. జరగకపోవడం వల్ల ఏంటంటే అందరూ సహకరించట్లేదని అందువల్ల జరగట్లేదు. కానీ ఇప్పుడు మేము ఒక ఆడవాళ్ళమందరూ ఒక కమిటీగా జాయిన్ అయ్యి చంద్ర అన్న దగ్గరికి వెళ్ళాము. ఆ అన్న ఏం చెప్పారంటే అందరూ ఒక కమిటీ మెంబర్ అయితే మనం ఏదైనా చేయగలమని చెప్పారు. అప్పుడు మేము అన్న దగ్గరికి వెళ్ళి సహాయం కోరాము. అప్పుడు అన్న ఓకే చెప్పారు. రాజగిరి లక్ష్మి. మేమందరం కమిటీ నెంబర్ అయ్యాము. మాకు ఇట్లా పూజలు జరగాలని చంద్రకాడికి వెళ్ళాము. నారాయణ సార్తో మాట్లాడతానమ్మా అని అన్నాడు. అట్లాగే కమిటీ నెంబర్ అయ్యి అందరం ఊళ్ళోకి వచ్చి అందరికి అనుమానం చేసుకున్నాము. నారాయణ సార్ని మేము గజస్తంభంగా అడుగుతున్నాము. అదే మాకు చేయాలని కోరుతున్నాం సార్. జై శ్రీరామ్.